దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు? ద రైట్ ఆన్సర్ బి. పంజాబ్. ముఖ్యమంత్రిని గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు? ద రైట్ ఆన్సర్ డి. 164 క్లాస్ 1. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీ హోదా పొందాలంటే కనీసం ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు కలిగి ఉండాలి? ద రైట్ ఆన్సర్ సి. 4. భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం ఏది? ద రైట్ ఆన్సర్ సి. మాసిన్రామ్. ప్రపంచంలోనే అతి పురాతన ముడత పర్వతాలు ఏవి? ద రైట్ ఆన్సర్ డి. ఆరావళి పర్వతాలు. కాంచన్జంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ద రైట్ ఆన్సర్ డి. సిక్కిం. దేశంలో మొట్టమొదటి సౌర విద్యుత్ శక్తి కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? ద రైట్ ఆన్సర్ ఏ. అలీఘడ్ జిల్లా. శివసముద్రం జలపాతాన్ని ఏర్పరిచే నది ఏది? ద రైట్ ఆన్సర్ బి. కావేరి. దేశంలో ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న రైలు ఏది? ద రైట్ ఆన్సర్ డి. నవయుగ్ ఎక్స్ప్రెస్. ప్రపంచంలో అతి ఎత్తైన రాజధాని నగరం ఏది? ద రైట్ ఆన్సర్ డి. లాపాజ్. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరానికి పేరు? ద రైట్ ఆన్సర్ బి. చెన్నై. భారతదేశంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన తొలి రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి. ఒడిషా. మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది? ద రైట్ ఆన్సర్ బి. పీయూష గ్రంథి. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా రాతితో ఆలయాలను నిర్మించడం ఎవరితో ప్రారంభమైంది? ద రైట్ ఆన్సర్ సి. పల్లవులు. భారత్ తొలిసారిగా ఒలింపిక్స్లో పాల్గొన్న సంవత్సరం ఏది? ద రైట్ ఆన్సర్ బి. 1900. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ సి. రవీంద్రనాథ్ ఠాగూర్. జాతీయ జెండాలోని ఏ రంగు విశ్వాసం, పరాక్రమానికి, నమ్మకానికి చిహ్నం? ద రైట్ ఆన్సర్ సి. ఆకుపచ్చ. ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలు ఎన్ని? ద రైట్ ఆన్సర్ ఏ. 6. 10 దేశాల గుండా ప్రవహిస్తూ అంతర్జాతీయ నదిగా గుర్తింపు పొందిన నది ఏది? ద రైట్ ఆన్సర్ సి. డాన్యూబ్ నది. భారతదేశపు తొలి మహిళా రాయబారి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ. విజయలక్ష్మి పండిట్. ప్రపంచ క్షయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ద రైట్ ఆన్సర్ డి. మార్చ్ 24. భారతదేశంలో వెలువడిన మొదటి పత్రిక ఏది? ద రైట్ ఆన్సర్ బి. బెంగాల్ గెజిట్. భారత సైన్యంలో మొదటి మహిళా జవాన్ ఎవరు? ద రైట్ ఆన్సర్ బి. శాంతి టిగ్గా. స్టెథోస్కోప్ను ఎవరు కనుగొన్నారు? ద రైట్ ఆన్సర్ డి. రేనీ థియోఫిల్ హయసింత్ లెనెక్. హరిత విప్లవం ద్వారా అత్యధిక ప్రభావం చూపిన పంట ఏది? ద రైట్ ఆన్సర్ బి. గోధుమ. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో గల షెడ్యూళ్ల సంఖ్య ఎంత? ద రైట్ ఆన్సర్ సి. 12. భారతదేశంలో ఆంగ్ల భాషను పూర్తిగా అధికార భాషగా ఉపయోగించే రాష్ట్రం ఏది?
ద రైట్ ఆన్సర్ డి నాగాలాండ్. భారతదేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. భారత పార్లమెంటులో 0 అవర్ ప్రారంభమయ్యే సమయం ఏది? ద రైట్ ఆన్సర్ బి మధ్యాహ్నం 12 గంటలకు. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ డి పవన్ కుమార్ చామ్లింగ్. ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుంది? ద రైట్ ఆన్సర్ బి ఆర్టికల్ 368. భూమి చుట్టుకొలత ఎంత? ద రైట్ ఆన్సర్ ఏ సుమారు 40,000 కిలోమీటర్స్. భారతదేశంలో మొట్టమొదటి ఇనుప ఖనిజం కనుగొనబడిన ప్రదేశం ఏది? ద రైట్ ఆన్సర్ సి సింగ్భం. అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ అలెక్సీ లియోనోవ్. ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు పురాతనమైన మంచినీటి సరస్సు ఏది? ద రైట్ ఆన్సర్ సి బైకాల్. భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది? ద రైట్ ఆన్సర్ బి భిల్లులు. కులం యొక్క పునాదులపై ఒక జాతి గాని ఒక నీతిని గాని నిర్మించలేము అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? ద రైట్ ఆన్సర్ డి బిఆర్ అంబేద్కర్. ఉద్యమం నెల బాలుడు అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ కేజీ సత్యమూర్తి. అక్టోబర్ 2న ఎవరి జన్మదినోత్సవం జరుపుకుంటారు? ద రైట్ ఆన్సర్ డి ఏ మరియు బి అనగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి. మన్ కీ బాత్ మనసులో మాట రేడియో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ద రైట్ ఆన్సర్ ఏ 2014 అక్టోబర్ 3. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో అనే పోలీసు చర్య ఏ సంవత్సరంలో జరిగింది? ద రైట్ ఆన్సర్ బి 1948. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ డి న్యూఢిల్లీ. భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రధాన యుద్ధ ట్యాంక్ ఏది? ద రైట్ ఆన్సర్ ఏ అర్జున్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం గరిష్ట వయోపరిమితి ఎంత? ద రైట్ ఆన్సర్ సి 65 సంవత్సరాలు. భారతదేశంలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని ఎవరు? ద రైట్ ఆన్సర్ బి మొరార్జీ దేశాయ్. సమాచార హక్కు చట్టం 2005 ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది? ద రైట్ ఆన్సర్ బి అక్టోబర్ 12. 1975 వరకు ఏ రాష్ట్రాన్ని చోగ్యాల్ వంశస్థులు పాలించారు? ద రైట్ ఆన్సర్ డి సిక్కిం. భారతదేశంలో అతి తక్కువ కాలం 7 రోజులు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి కర్ణాటక. భారతదేశంలో ప్రస్తుతం అనగా మొత్తం హైకోర్టుల సంఖ్య ఎంత? ఒక నెలలో అరుదుగా ఏర్పడే 2 పౌర్ణమి చంద్రులని ఏమని అంటారు? ద రైట్ ఆన్సర్ ఏ బ్లూ మూన్. అత్యంత ఎక్కువగా అగ్నిపర్వతాలు కలిగిన మహాసముద్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి పసిఫిక్ మహాసముద్రం. మౌంటనీర్స్ మౌంటైన్ లేదా మౌంట్ ఆఫ్ మౌంటైన్స్ అని పిలువబడే పర్వతం ఏది? ఆన్సర్ కామెంట్ చేయగలరు. భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు? ద రైట్ ఆన్సర్ బి జార్ఖండ్.
దక్షిణ భారతదేశంలో అత్యధిక తీరరేఖ లేదా మొదటి స్థానం గల రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ సి తమిళనాడు. భూమి లోపలి నుండి లావా బయటకు వచ్చి పొరలు పొరలుగా పేరుకుపోవడం వల్ల ఏర్పడిన పీఠభూమి ఏది? ద రైట్ ఆన్సర్ బి దక్కన్ పీఠభూమి. ప్రపంచంలోనే మొట్టమొదటి తెల్లపులుల సఫారీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ద రైట్ ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసిన దేశం ఏది? ద రైట్ ఆన్సర్ డి భారత్. భారతదేశంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ మరియు నిర్వహణ కేంద్రం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. ఏ సముద్రంలోనూ కలవకుండా గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్ ప్రాంతంలో అంతర్భాగంగా కలిసిపోయే నది ఏది? ద రైట్ ఆన్సర్ బి లూనీ నది. భారతదేశంలో ఒకే ఒక ప్రధాన రైల్వే స్టాఫ్ కాలేజీ ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ సి వడోదర. భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి NH-44 మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? పార్లమెంటుల తల్లి అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఏ బ్రిటన్. సూర్యనగరం, సన్ సిటీ, నీలి నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ సి జోధ్పూర్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తరంగ విద్యుత్ను ఉత్పత్తి చేసిన కేరళలోని ప్రాంతం ఏది? ద రైట్ ఆన్సర్ సి విలింఝం లేదా విజింజం. పూర్తిగా రాతితో కట్టబడిన ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ఎత్తైన ఆనకట్ట ఏది? ద రైట్ ఆన్సర్ బి నాగార్జున సాగర్ డ్యామ్. భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏది? ద రైట్ ఆన్సర్ ఏ అరుణాచల్ ప్రదేశ్. భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠికను భారత జాతికి జాతక చక్రంగా ఎవరు అభివర్ణించారు? ద రైట్ ఆన్సర్ సి కేఎం మున్షి. భారత రాజ్యాంగంలోని స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు న్యాయ సమీక్ష అనే అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ద రైట్ ఆన్సర్ సి అమెరికా. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందినది ఎవరు? ద రైట్ ఆన్సర్ బి కల్పనా చావ్లా. జై హింద్ అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసినది ఎవరు? ద రైట్ ఆన్సర్ బి సుభాష్ చంద్రబోస్. భారతదేశంలో జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ద రైట్ ఆన్సర్ డి ఏప్రిల్ 5. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా వచ్చిన నోటా స్థానంలో మునుపు ఏ అభ్యర్థి నచ్చకపోతే ఏ ఫామ్ నింపేవారు? ద రైట్ ఆన్సర్ సి ఫామ్ 49O. భూమిపై గల అక్షాంశాలన్నింటిలోనూ అతి పెద్దది ఏది? ద రైట్ ఆన్సర్ బి భూమధ్య రేఖ. భారత్ మరియు శ్రీలంక మధ్యన విస్తరించి ఉన్న జలసంధికి ఎవరి పేరు మీద పాక్ జలసంధి అని వచ్చింది? ద రైట్ ఆన్సర్ ఏ రాబర్ట్ పాక్. భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత దీవి ఏది? ద రైట్ ఆన్సర్ సి వెల్లింగ్టన్ దీవి. పూర్తిస్థాయి అవశిష్ట పర్వతాలకు ఉత్తమ ఉదాహరణ ఏది? ద రైట్ ఆన్సర్ సి ఆరావళి పర్వతాలు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలిపే ప్రసిద్ధమైన కాలువ ఏది? ద రైట్ ఆన్సర్ బి పనామా కాలువ. భారత సైన్యంలోకి అధికారులను తయారు చేయడానికి కఠినమైన శిక్షణ ఇచ్చే భారత సైనిక అకాడమీ ఎక్కడ ఉంది? ద రైట్ ఆన్సర్ ఏ డెహ్రాడూన్. అణుబాంబు పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ సి జె రాబర్ట్ ఓపెన్ హైమర్. భారతదేశంలో తొలిసారిగా జల విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ద రైట్ ఆన్సర్ డి డార్జిలింగ్.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సముద్రం ఏది? ద రైట్ ఆన్సర్ డి కాస్పియన్ సముద్రం. భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? ద రైట్ ఆన్సర్ బి వివేక్ ఎక్స్ప్రెస్. ఖంబాత్ సింధు శాఖ గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ భారతదేశంలో పశ్చిమ తీరంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ద రైట్ ఆన్సర్ డి గుజరాత్. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రైల్వే జోన్ల సంఖ్య ఎంత? ద రైట్ ఆన్సర్ ఏ 19. ప్రపంచంలో మొదటి భూగర్భ రైలు ఎక్కడ నిర్మించారు? ద రైట్ ఆన్సర్ డి లండన్. భారతదేశంలో సూర్యుడు ఉదయించే మొట్టమొదటి గ్రామం ఏది? ద రైట్ ఆన్సర్ సి డోంగ్ గ్రామం. భారతదేశంలో ఎన్నికల సమయంలో ఓటర్ల వేలికి పెట్టే సిరాను ఎక్కడ తయారు చేస్తారు? ద రైట్ ఆన్సర్ బి మైసూర్. ఆధునిక పోలో ఆటకు పుట్టినిల్లు ఏది? ద రైట్ ఆన్సర్ ఏ మణిపూర్. భారతదేశ భూభాగం చిట్టచివరి ప్రాంతం ఇందిరా పాయింట్ను గతంలో ఏమని పిలిచేవారు? ద రైట్ ఆన్సర్ సి పిగ్మాలియన్ పాయింట్. ఈ క్రింది జంతువులలో దేనికి స్వేద గ్రంథులు ఉండవు? ద రైట్ ఆన్సర్ ఏ ఏనుగులు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ సి సింధు ప్రజలు. భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న అతిపెద్ద కంటైనర్ పోర్ట్ ఏది? ద రైట్ ఆన్సర్ సి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. భారత రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ద రైట్ ఆన్సర్ డి అమెరికా. నర్మదా మరియు తపతీ నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణులు ఏవి? ద రైట్ ఆన్సర్ బి సాత్పూరా పర్వత శ్రేణులు. భారతదేశంలో ఫ్లెమింగో సిటీ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఏ గ్రేట్ రానా ఆఫ్ కచ్. భారతదేశంలో పొడవైన ఆనకట్ట ఏది? ద రైట్ ఆన్సర్ డి హీరాకుడ్ ఆనకట్ట. భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ ఏది? ద రైట్ ఆన్సర్ సి అప్సరా. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ద రైట్ ఆన్సర్ ఏ 103వ రాజ్యాంగ సవరణ. కజిరంగా జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి? ద రైట్ ఆన్సర్ డి ఒంటికొమ్ము ఖడ్గమృగాలు. భారతదేశంలో ఒక రాష్ట్ర విధానసభ స్పీకర్గా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఏ అబ్దుల్ హలీం హసన్. భారతదేశంలోని హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? ద రైట్ ఆన్సర్ సి 62 సంవత్సరాలు. ఈ క్రింది వానిలో పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏ రాష్ట్రంలో లేవు? ద రైట్ ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. ఒక సంవత్సరంలో 13వసారి కనిపించిన చంద్రుడిని ఏమని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఏ బ్లూ మూన్. మాల్వా పీఠభూమి ప్రధానంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ద రైట్ ఆన్సర్ సి మధ్యప్రదేశ్. భారతదేశంలో మొదటి పొడవైన జాతీయ రహదారి NH-44 కాగా రెండవ పొడవైన జాతీయ రహదారి ఏది? ద రైట్ ఆన్సర్ ఏ NH-27. మానవుడు మొట్టమొదట ఉపయోగించిన లోహం ఏది? ద రైట్ ఆన్సర్ సి రాగి. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు ఏ నదిని హైడాస్పస్ అని పిలిచేవారు? ద రైట్ ఆన్సర్ బి జీలం నది. భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? ద రైట్ ఆన్సర్ బి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. భారతదేశంలో కర్కట రేఖను 2 సార్లు దాటే ఏకైక నది ఏది? ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయగలరు.
స్వతంత్ర భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మొట్టమొదటి ఆధునిక సముద్రయాన నౌక ఏది? ద రైట్ ఆన్సర్ సి. జలౌష.